హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమిళలో చూసినట్టుగానే నేను నా గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి అరుణాచలానికి బస్లో వెళ్తే ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పాను. అంటే ఫుడ్కి, ట్రావెల్కి అండ్ అలాగే రూమ్స్కి ఎలా అవుతుందో ఏంటి అన్నీ చెప్పా. ఇది కూడా నేను ఇంక్లూడ్ చేసా. మేమైతే అప్పర్ స్వామిగల్ మఠం తీసుకున్నామన్నమాట. అక్కడ లాకర్స్ ఇస్తారు, 100 రూపీస్ పర్ పర్సన్. వ్యాలిడిటీ వచ్చేసి 24 hours ఉంటుంది. సో మేము మెయిన్ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేయడం కోసం అరుణాచలం వచ్చాము. సో మేము ఎటువంటి రూమ్స్ కూడా తీసుకోలేదు. ఇన్ కేస్ మీకు బడ్జెట్ డీటెయిల్స్ అంతా కావాలి అంటే మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, మేము రీచ్ అయినప్పటికీ 6:30 అయిందనమాట. ఫ్రెష్ అయ్యి అంతా లాకర్లో అన్ని బ్యాగ్స్ పెట్టుకుని అన్నీ బయటకు వచ్చినప్పటికీ 8:30 అయిపోయింది. సో ఇలా బయటికి రాగానే మనకి ఇలాగా ఒక నామాలు పెడతారనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా బొట్టు పెట్టడానికి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే పెట్టించుకున్నాను అనమాట. మీకు కావాలంటే పెట్టించుకోవచ్చు, లేదంటే కూడా లేదు. సో అది అయిపోయిన తర్వాత అంటే నేను మీకు ప్రతిదీ డీటెయిల్గా మీకు చెప్తున్నాను అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి. సో తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనమైతే మెయిన్ గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి అలాగే దీపం వెలిగించి మనం స్టార్ట్ చేయాలి. సో దానికి కావాల్సిన వస్తువులు అయితే తీసుకుంటున్నా. ఒక కొబ్బరికాయ ఇస్తారు అండ్ ఒక పెద్ద దీపం ఇస్తారు. దాంతోపాటు కొన్ని ఫ్లవర్స్ ఇస్తారు, విత్ అగ్గిపెట్టి కూడా ఇస్తారనమాట. సో అది వెలిగించేసి అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి మనం దండం పెట్టుకొని ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ ఎండింగ్ వచ్చి మన ప్రదక్షిణను అయితే ఎండ్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి దీపం వెలిగిస్తున్నాను. సో ఇక్కడ అన్నీ వెలుగుతున్నాయి చూసారు కదా, వీళ్ళందరూ ప్రదక్షిణ కోసం వెలిగించిన దీపాలు ఇవన్నీ. చుట్టుపక్కల చాలా షాప్స్ ఉంటాయి, ఇవన్నీ అమ్మే షాప్స్. సో మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. అది నైట్ వరకు కూడా ఇంకా అవి ఓపెన్లోనే ఉంటాయంట, అక్కడ ఆల్రెడీ కనుక్కున్నాము. సో ఈ సెట్ ఇలాగ వచ్చేసి 80 రూపీస్ పడింది అనమాట పర్ పర్సన్కి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పక్కన ఉన్నారు కదా, వాళ్ళైతే కొబ్బరికాయలు తీసేసుకుంటారు అండ్ మనం దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేయడమే. మేము వచ్చేసి 8:30, 8:40 టైంకి మేము స్టార్ట్ చేసాము ప్రదక్షిణ చేయడం. సో మనం స్టార్ట్ చేసిన ఒక 500 మీటర్స్కే మనకి ఇంద్రలింగం అనేది వస్తుంది అనమాట. టోటల్ అష్టలింగాలు అంటే 8 లింగాస్ ఉంటాయి. అండ్ మనం నడవాల్సింది వచ్చేసి 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అనమాట. అంటే మధ్యలో కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలి. సో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. సో అలాగా ఒక లింగం అయితే అయిపోయింది. మనం స్టార్ట్ చేసిన దగ్గరలోనే ఫస్ట్ లింగం మనకి కనిపిస్తుంది. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకున్న 8 లింగాస్ అన్నీ లెఫ్ట్ సైడే ఉంటాయి, ఒక్కటి తప్పితే. అంటే అగ్నిలింగం ఒక్కటే మనకి రైట్ సైడ్ తగులుతుంది, రిమైనింగ్ అన్నీ మనకి లెఫ్ట్లోనే ఉంటాయి. అండ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా మనం లెఫ్ట్ నుంచే చేయాలంట. సో ఇది వచ్చేసి సెకండ్ లింగం అనమాట. విత్ ఇన్ 1.5 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ లింగానికి 1.5 కిలోమీటర్స్ అంత దగ్గరలో సెకండ్ లింగం అనేది వస్తుంది. అండ్ ప్రతి లింగానికి గ్యాప్ వచ్చేసి 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ మధ్యలో మాకు ఈ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అనేది కనిపించింది. జస్ట్ అలాగా అంటే కొంచెం స్టార్టింగ్ ఎనర్జీ ఉంటుంది కదా, సో అన్నీ నేను రికార్డ్ చేశాను. ఏమైతే ఎక్స్ప్లోర్ చేసామో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి. చాలా ఆశ్రమాలు ఉంటాయి, సో అవన్నీ కవర్ చేయాలి అంటే మనకు అంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎనర్జీ కూడా ఉండదు. ఇన్ కేస్ మీకు ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తాను. మాకైతే స్టార్టింగ్ నడుస్తున్నప్పుడు ఏమంత టఫ్ అనిపించలేదు, చాలా ఎనర్జీ ఉంది కాబట్టి మేము ఒక్కొక్క దగ్గర టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఈ ఆశ్రమాల్లో మనం కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవచ్చు, ఒక టైం స్పెండ్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. అంటే అప్పుడులో ఉన్న స్వామిలు ఉంటారు కదా, అంటే సాధువులు. సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు స్టేకి కావాలంటే. సో ఒక 2 కిలోమీటర్స్ నడిచాము. అప్పటికి కొంచెం ఎండ కూడా ఉంది కాబట్టి మాకు కొంచెం దాహం వేసింది. సో మధ్యలో కోకోనట్ వాటర్ తీసుకున్నాము. మనం నడుస్తున్న దారిలో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుంది. అంటే ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఉండదు. కోకోనట్ వాటర్ అని, ఫ్రూట్స్ అని, లేకపోతే క్యారెట్స్ అని, ఇంకా లైక్ చిప్స్ అని, కూల్ డ్రింక్స్ అని, అలా షుగర్ కేన్ జ్యూస్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ మేము నడుస్తున్న దారిలో మాకైతే శంఖాలు, నెక్స్ట్ పట్టీలు, గవ్వలు, ఇంకా బ్రాస్లెట్స్ ఇలాంటివన్నీ కనిపించాయి. స్టార్టింగ్ కాబట్టి నేను మొత్తం రికార్డ్ చేశాను, కొంచెం మాకు ఓపిక ఉంది నడవడానికి. సో మేము ప్రతి ఒక్క దగ్గర ఆపి మరీ నేను అయితే వీడియో షూట్ చేసుకున్నా, లైక్ వీడియోలో షేర్ చేద్దాము ప్రతి డీటెయిల్స్ అని చెప్పి.
సో ఇక్కడ రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవే కాకుండా మనకి మెడలో వేసుకుంటారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, నాకు కొన్ని తెలియదు కూడా ఏం చెప్పాలని చెప్పి. మేబీ మీకు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో తాడ్లని అన్నీ ఉన్నాయి. నేను మీకు జస్ట్ చూపించినాకని ఇవన్నీ నేను రికార్డ్ చేస్తాను, కానీ ప్రతిదీ ఇవి నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నాయి ఇవన్నీ. సో ఇవి ప్రైజింగ్ కూడా సమ్ 850 ఆర్ 80 రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఇదంతా. ఏమైనా గుర్తుగా ఉంచుకోవాలి తీసుకోవాలి అంటే మాత్రం తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోవడం వర్త్ ఇట్ కాదని నా ఒపీనియన్. అండ్ చూడండి నెక్స్ట్ ఎంత మంచిగా క్యార్వ్ చేస్తున్నారో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో ఒకటి తీసుకుందాం మెమరీ కింద ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఒకటి తీసుకున్నా. సూన్ మీరు వీడియో చూస్తుండగానే మీకు కనిపిస్తుంది అదేంటో. బట్ చూడండి ఎంత బాగా చెక్కారో ఇవన్నీ. ఎంత టైం పడుతుంది అసలు చెక్కిన వాళ్ళకైతే మనం ఎంత చెప్పినా అసలు వర్డ్స్ చాలా తక్కువ. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఏమైనా బ్రాస్లెట్స్ తీసుకున్నా, ఏమైనా తీసుకున్నా, బ్యాండ్స్ తీసుకున్నా ఎక్కువ ఫేక్ రుద్రాక్షి ఉంటుందంట. సో ఇతను చెప్పారనమాట. మేము జస్ట్ నేను అడిగాను ఫేక్ రుద్రాక్షికి నార్మల్ ఒరిజినల్ దానికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో అతను నాకు ఫేక్ రుద్రాక్షి ఇచ్చారని ఒరిజినల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను చేతిలో పట్టుకునింది ఒరిజినల్. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇది ఫేక్ రుద్రాక్షి అంట. అంటే ఈజీగా ఇరిగిపోతుందంట. యాక్చువల్గా రుద్రాక్షి అంటే ఏంటో కూడా నాకు ముందు తెలియదు. అంటే విన్నాను కానీ అది ఒక ఫ్రూట్ అని నాకు అస్సలు తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు అంటే మీకు తెలుసు ఆ రుద్రాక్షి ఫ్రూట్ అని చెప్పి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. సో అలా అతను చెప్పారు ఫేక్ రుద్రాక్షి ఇలా ఉంటుంది, ప్లాస్టిక్లా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోద్ది. ఒరిజినల్ రుద్రాక్షి అలా బ్రేక్ అవ్వదు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు చెప్పాను కదా కార్వింగ్ చేస్తారు అని చెప్పి, అంటే చెక్కుతారని చెప్పి. ఇందాక మీకు బొమ్మలు చూపించాను కదా, అవన్నీ ఇతనే చెక్కుతారనమాట అవన్నీ. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇతను వచ్చేసి శివుడు బొమ్మని చెక్కుతున్నారు. ఎంత టైం పడుతుంది అని అడిగితే ఇతను ఒక 1 వీక్ పడుతుంది అని చెప్పారు. సో నేను చెప్పాను కదా ఒకటి ఏదో ఒక గుర్తుగా ఉండాలి తీసుకుందామని చెప్పి నేను ఈ టాటాయిస్ అయితే తీసుకున్నా. ఇది 100 రూపీస్ పడింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న చిన్న బొమ్మలు అంత మంచిగా ఎలా చెక్కుతున్నారు అని చెప్పి. బట్ వాళ్ళ వర్క్ అదే. సో నాకు ఇలా అరుణాచలం వెళ్ళాము ఏదో ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి నేను ఆ టాటాయిస్ తీసుకున్న చిన్నది. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇక్కడ వరకు ఒక 3 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా అలా మెల్లగా ఎనర్జీ అలా పెరుగుతుంది. అంటే చాలా అంటే ఒక వైబ్ వస్తుంది అనమాట, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అని చెప్పి. ప్లస్ ఇంకా మార్నింగ్ అంటే మధ్యాహ్నం కూడా అవుతుంది. మేము 8:30కి స్టార్ట్ చేసాం కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. సో ఎండ కూడా స్టార్ట్ అయింది, కొంచెం కాలు కూడా కాలుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. ఇది వచ్చేసి 3rd లింగం. చెప్పాను కదా ప్రతి లింగానికి మధ్యలో ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది. సో అది నడుస్తున్న మధ్యలోనే మనకు చాలా ఎదురవుతాయి, చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. మీకు టైం ఉంది అంటే అవి కూడా మీరు వర్షిప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారో. నాకు అసలు అలవాటు కూడా లేదు నడ్డు. ఇదే ఫస్ట్ టైం. నేనైతే 1-2 కిలోమీటర్లకే నేను అలిసిపోతాను అనమాట. బట్ ఇదేంటో మరి నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది నడుస్తున్నప్పుడు. ఎంత ఎనర్జీ ఉన్నా సరే మన బాడీలో ఏదో ఒకటి పడుతూ ఉండాలి కదా, ఎనర్జీ కొంచెం మెయింటైన్ అవ్వడానికి. సో కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఇలా గ్రేప్ జ్యూస్ అయితే తాగాము. చెప్పాను కదా మధ్యలో చాలా షాప్స్ ఉంటాయి, ఫుడ్ అంతా ఉంటుంది అని చెప్పి. అండ్ టెంపుల్స్ కూడా చెప్పాను కదా ఇలా కనిపిస్తాయి అనమాట చిన్న చిన్నవి. మేమైతే అన్నిటి దగ్గర ఆగలేదు, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదని చెప్పి. సో ఇంకా మేము నడుస్తూనే వెళ్తున్నాము. ఇంకా ఒక 5 to 6 కిలోమీటర్స్ కవర్ చేసేసాము. ఒక హాఫ్ అయితే అయిపోయింది మా ప్రదక్షిణం. సో చూసారు కదా, రోడ్లో అయితే ఎవరో ఒకలా నడుస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిరుతి లింగం అనమాట. సో ఇది వచ్చేసి 4th లింగం. ఈ అష్టలింగాల్లో కూడా ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. నేనైతే చూశాను కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాకు గుర్తులేదు. బట్ కొన్ని అయితే నేను మధ్య మధ్యలో చెప్తాను. సో కొన్ని అయితే మనకి క్లోజ్ చేసేస్తారు లింగాలు. బట్ మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈవినింగ్ వరకు ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ ఇదెందుకు రికార్డ్ చేశాను అంటే, ఇన్ కేస్ మీరు ఎవరైనా అరుణాచలం వెళ్తే ఎవరైనా ప్లాన్స్ తీసుకోవాలి,
నేను నాకు తెలియలేని, వినలేని ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో, అవి కూడా రికార్డ్ చేశాను. మీలో ఎవరైనా తీసుకుంటారేమో, మీకు హెల్ప్ అవుతదని చెప్పి. సో, ఈ ప్లాంట్స్ నాకు ఎక్కడ కనిపించాయంటే నిరుతి లింగం తర్వాత కనిపించాయి. సో, మీలో ఎవరికైనా హెల్ప్ అవుతది, మీరు ఎవరైనా ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ప్లాంట్ సీడ్స్ ఉన్నాయి, లీఫీ వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ సీడ్స్ కూడా ఉన్నాయి. నేను కొన్ని అసలు వినలేదు. బట్ మీ అందరికీ చూపిస్తున్నా. సో, మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఇన్ కేస్ మీకు డీటెయిల్గా చూడాలనుకుంటే. సో, ఇక్కడ అవి కూడా ఉన్నాయి. చూసారు కదా, ఏదో మిరాకిల్ ప్లాంట్ అంట, నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్కి ప్లాంట్ అంట, నట్మెగ్ అని చెప్పి. సో, చాలా ఉన్నాయి. ఇంకా నాకు అందులో అసలు తెలీదు ఆ పేర్లు కొన్ని. సో, మనకి నడుస్తున్న దారిలోనే ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సో, ఇంక ఇక్కడితో అయిపోయింది. ఇంకా మేము నడుస్తూనే ఉన్నాం, ఇంకా జర్నీ కంటిన్యూయింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కోతులు కూడా ఉంటాయి. మనం కవర్స్ అలాంటివి పట్టుకుంటే మనకి వెంట పడతాయి అనమాట. కొంచెం చూసుకోండి. అంటే ఏం చెయ్యాలండి, బట్ ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. నాకైతే కోతులు భయం. సో, మీకు ముందుగానే ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నా కోతులు కూడా ఉంటాయని చెప్పి. ఇక్కడితో అయితే మా హాఫ్ జర్నీ కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు. చూసారు కదా, స్వెట్ వచ్చేస్తుంది, ఇంకో పక్క ఊపిరి ఆడట్లేదు, ఇంకో పక్క ఎండగా ఉంది. అయినా సరే నడుస్తూనే ఉన్నాం. ఒక రీచింగ్ డెస్టినేషన్ లాగా అనిపించింది నాకైతే. సో, ఇలా మసాజ్ సెంటర్స్ కూడా మధ్య మధ్యలో ఉన్నాయి. ఫుట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా సరే నాకైతే అస్సలు అలవాట్లేదు కాబట్టి నేను చేయించుకున్నా జస్ట్ కొంచెం రిలాక్సేషన్ కోసం. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే చేయించుకోవద్దనే చెప్తాను. కాస్ట్ 20 రూపీసే తీసుకున్నారు. బట్ చేసినంత వరకు చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది. ఒక్కసారి స్టాప్ అయిన తర్వాత అసలు కాలు కూడా పడలేదన్నమాట. అంత రిలాక్సింగ్ అయిపోయింది మజిల్ అంతా. సో, చాలా పెయిన్ వచ్చింది ఆ నడుస్తున్నప్పుడు. మళ్ళీ చేయించుకున్నప్పుడు చాలా సూతింగ్గా ఉంది, కానీ చేయించుకోవద్దనే చెప్తాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చేయించుకోండి కావాలంటే. సో, ఫైనల్లీ అక్కడ ఒక 1 hour అలా అయిపోయింది తినడానికి, తాగడానికి అంతటికి. సో, అంతా చేయించుకున్న తర్వాత ఇంకా లేట్ అయిపోయింది, నడవడానికి అసలు అవ్వలేదు. సో, నెక్స్ట్ 5th లింగానికి అయితే వచ్చేసాము, వాయులింగం. వాయులింగం అంటే మీలో చాలామందికి తెలిసిందే కదా, వాయు అంటే గాలి అని చెప్పి. సో, ఇలా ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిదని నేను విన్నాను. సైంటిఫికల్లీ రీజన్స్ అయితే ఉన్నాయి, మీరు అవి చూడండి. అది నాకు అంత డీటెయిల్గా నాకు చెప్పడం రాదు. సో, ఆ లింగం దర్శనం కూడా అయిపోయింది. అండ్ మధ్యలో ఇలా బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు కదా, దేవుడి బొమ్మలన్నీ. సో, ఇన్ కేస్ మీకు కావాలి అంటే అది తీసుకోవచ్చు. ఈ బొమ్మలన్నీ వచ్చేసేటప్పటికి వాయులింగం బయట అయితే అమ్ముతున్నారు ఇదంతా. సో, మళ్ళీ కొంచెం ముందు నడిచాం కదా, మళ్ళీ ఏదో ఒకటి కొంచెం మనకి హైడ్రేటింగ్గా ఉండాలి. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ మెలన్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ నడుస్తుండగా మనకి రైట్ సైడ్లో ఇలా ఐ లవ్ తిరువన్నమలై అని చెప్పి ఒక ఇలా ఉంటుంది. సో, అక్కడ మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే వాయులింగం ముందు సూర్యలింగం కూడా ఉంటుంది, అంటే సూర్యదేవుడిది అనమాట లింగం. సో, అది నేను రికార్డ్ చేయలేదు, ఫోటో తీసుకున్నా బట్ రికార్డ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చంద్రలింగం కూడా నేను రికార్డ్ చేయలేదు, అంటే ఓన్లీ అష్టలింగాలే తీసాను. ఈ రెండు ఇందులో మధ్యలో తగులుతాయి అనమాట మనకి, సూర్యలింగం అండ్ చంద్రలింగం. సో, నేను ఈ చంద్రలింగం గురించి అయితే విన్నాను. ఏంటంటే ఇక్కడ జనాలు ఏం నమ్ముతారు అంటే, ఇలా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళలో మనం ఎన్నైతే ఒకటి మీద ఒకటి పేరుస్తామో మన రియల్ లైఫ్లో కూడా అలా మనం ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఇక్కడ నమ్ముతారంట. సో, వచ్చిన జనాలందరూ ఇలా కడతారు. సో, నేను కూడా నార్మల్ ట్రై చేశాను. ఇది ఏదో పెట్టినంత మాత్రాన మనం రియల్ లైఫ్లో కట్టేస్తామో లేదా అన్న ఇదైతే మనకు లేదు. బట్ ఒక పాజిటివ్ వైబ్ అనమాట. అంటే అక్కడ అందరూ చేస్తున్నారు, ఆ నమ్మకం. సో, ఎలాగో అక్కడి వరకు వెళ్ళాం కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. సో, ఇలాంటివన్నీ చాలా వింతగా అనిపిస్తాయి అన్నమాట, ఇలాంటి నమ్మకాలన్నీ. బట్ ఎనీవేస్ వెళ్ళినందుకు మనం ఫాలో అవ్వాలి, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. సో, నేనైతే 4 అంతస్తులు కట్టాను. 4 అంతస్తు మీద ఒక చిన్న అంతస్తు కట్టా. సో, చంద్రలింగం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం అనమాట. అంటే ఈ లింగానికి వెళ్తే మన రియల్ లైఫ్లో మనకి కుబేర అంటే ధనం కదా, సో మనీ ప్రాప్తిస్తుంది అన్నట్టు చెప్తారు. సో, చెప్పాను కదా, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పి. సో, ఈ లింగానికి అలా ఉంది. సో, లోపలికి వెళ్ళడానికి కొంచెం నడవాలి ఈ లింగానికి. సో, లోపలికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. నేను ఏ లింగంలో లోపల డీటెయిల్గా వీడియో తీయలేదు. సో, కుబేరలింగం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మోక్ష మార్గం అనమాట, అంటే మోక్ష ద్వారం అని కూడా అంటారు.
ఎవరైతే అరుణాచలం వెళ్ళారో ఖచ్చితంగా మోక్ష ద్వారం నుంచి బయటికి రావాల్సిందే అంటారు. కానీ బయట నుంచి చూస్తే నాకు చాలా భయం వేసింది. నేను అప్పటికి చాలా రీల్స్లో కూడా చూశాను మోక్ష ద్వారం అని చెప్పి. అంటే ఎలా వస్తారా అని అనుకున్నా. బట్ వెళ్ళిన తర్వాత మనం ఎలాగైనా వచ్చేస్తాం దేవుడి మీద నమ్మకంతో. ఇక్కడ వరకు నడిచామంటే మా 3/4 జర్నీ కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి చూసినప్పుడు మోక్ష ద్వారం చాలా భయంగా అనిపిస్తుంది. అంటే ఎలా బయటకు వస్తామా అని చెప్పి. చాలా చిన్న స్క్వేర్లా ఉంటుందన్నమాట. మనం బయటికి రాలేమేమో అనే థాట్ వస్తుంది. కానీ అందరినీ చూసి ఆ దేవుడి మీద హోప్తో ఈజీగా బయటకు వచ్చేసాము. అండ్ నెక్స్ట్ మోక్ష ద్వారం కూడా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్సింగ్ అనిపించింది అనమాట. తర్వాత ఇలా కొబ్బరి ఉప్పు కనిపించింది. ఇది హెల్త్కి చాలా మంచిది కదా, అండ్ కొంచెం హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది బాడీకి. అందుకే మేము నడుస్తున్నప్పుడు మ్యాక్స్ హెల్దీ ఫుడ్ తీసుకున్నాం, ఎక్కడ జంక్ తీసుకోలేదు. అంటే జంక్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది, డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. సో మేము ఎక్కువ జంక్ తీసుకోలేదు. అంత ఫ్రూట్స్ అని లేకపోతే వాటర్స్ అని మధ్యలో ఒక 1 టైం సోడా తాగాము అంతే. సో ఇక్కడతో అయితే లాస్ట్ లింగం వరకు వచ్చేసాము. ఇది ఈశాన్య లింగం. ఇదే లాస్ట్ లింగం అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అంటే అష్టలింగాలు కంప్లీట్ అయిపోయాయి. డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం ఇంకా దండం పెట్టేసుకొని మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకోవడమే. సో ఇది ఒక్క లింగమే క్లోజ్లో ఉంది. ఇది మ్యాక్స్ క్లోజ్లోనే ఉంటుందంట ఈశాన్య లింగం. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు అది క్లోజ్లో ఉంటుంది అని చెప్పి. సో మేము బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసాము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ 1.3 కిలోమీటర్స్ నడిస్తే మనకి మెయిన్ టెంపుల్ అనేది వచ్చేసింది. ఈ టెంపుల్ని చూడగానే చాలా మంచి ఫీల్ వచ్చింది. అమ్మయ్య వచ్చేసాము, ఫైనల్లీ కంప్లీట్ చేసేసామని చెప్పి. ఇక్కడి నుంచి చూడడానికి చాలా దగ్గరగా ఉంది, కానీ దీనికి కూడా ఒక 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. బట్ ఏదైనా సరే మేము 8:30కి స్టార్ట్ చేస్తే మాకు 4 కల్లా ప్రదక్షిణ అంతా అయిపోయింది. మధ్యలో ఫుడ్ అదంతా కూడా మనం తినొచ్చు. ఇంకా ఫైనల్లీ మేము దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నాము. లాస్ట్ ఈశాన్య లింగం తర్వాత మాకు చాలా హెక్టిక్ అయిపోయింది. ఎండ కూడా మిట్ట మధ్యాహ్నం. సో మేము చాలా లేట్గా, అంటే అక్కడే మాకు ఈశాన్య లింగం తర్వాతే మాకు 2 hours పట్టేసింది. చాలా మెల్లగా రెస్ట్ తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే కాళ్ళకి ఏమి ఉండవు, అంటే ఉట్టి కాళ్ళతో నడవాలి కాబట్టి కాళ్ళు అయితే చాలా గట్టిగా కాలాయి. బట్ అయినా సరే మేము మెల్లగా ఏం కాదులే అని చెప్పి మెల్లగా నడుచుకొని వచ్చేసాము. సో అక్కడ చాలా మటుకు టైం అయిపోయింది మాకు. ఇక్కడికి వచ్చినప్పటికీ 4 అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ల నడవాలి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ చెప్పాను కదా 7 to నైట్ 8 వరకు ఫుడ్ ఉంటుంది. నేను మీకు చూపిస్తా చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అండ్ ఈ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫుడ్. బట్ ఏంటంటే క్యూ ఎక్కువ ఉంటుంది. ఫ్రీ ఫుడ్, అంటే మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో టెంపుల్ ఫుడ్ అనమాట. చాలామంది ఇష్టపడతారు అలా తినడానికి. సో మేమేమనుకున్నామంటే దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాము. సో మేము 4 o'clockకి లోపలికి ఎంటర్ అయిపోయాము. చాలా ఖాళీగా ఉంది, మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువ మంది లేరనమాట. సో మేము మార్నింగ్ చేయడం వల్ల మనకు అదొక అడ్వాంటేజ్ అయ్యింది మాకు. ఎక్కువ మంది లేరు. అండ్ అలాగే మాకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంటే వితిన్ 10 minutesలో మేము గర్భగుడికి వెళ్ళాము, అక్కడ దర్శనం చేసుకున్నాము అండ్ వచ్చేసాం కూడా. లోపల ఇలాంటి అరుణాచలం బయట టెంపుల్ రాజగోపురం ఎలా ఉంటుందో లోపల కూడా అలాంటివి ఉంటాయి, ఒక 3 ఉంటాయి అన్నమాట. సో మాకు కన్ఫ్యూజ్ అయిపోయింది ఏది మెయిన్ టెంపుల్ అని చెప్పి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నంది, పెద్ద నంది ఉంటుంది, చిన్న నంది కూడా ఉంటుంది. ఆ మధ్యలో టెంపుల్ ఉంటుంది అనమాట. సో అలా అయితే వెళ్ళిపోయాము. లాస్ట్కి వెళ్ళి మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇది వచ్చేసి పెద్ద నంది. ఇంకా లోపలికి వెళ్తే చిన్న నంది ఉంటుంది. అది దాటిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో అందులో మనం దర్శనం చేసుకోవాలి. చూసారు కదా, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. మాకు అదొక మంచి అడ్వాంటేజ్ అయ్యింది. ఎక్కువ మంది లేరు, మేము చాలా ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోయాం. అంటే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, ఎక్కువ మంది జనాలు లేరని చెప్పి అక్కడ వాళ్ళే చెప్పారు జనాలు ఎక్కువ లేరు, సో మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా సరే మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం అని చెప్పి. సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. అది 10 minutesలో అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ నేను చూశాను కొంతమంది రికార్డ్ చేయడం, సో నేను కూడా రికార్డ్ చేశాను. యాక్చువల్గా టెంపుల్లో వీడియో అలవెన్స్ లేదు అంటారు, బట్ ఇవి అన్ని లింగాలు అనమాట. సో నేను చూశాను కాబట్టి ఇంకా ఎవరు ఏం అబ్జెక్ట్ చేయట్లేదు. సో నేను కూడా రికార్డ్ చేశాను, ఈ వ్లాగ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి. సో ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అరుణాచలం. నేను అస్సలు నాకు వాకింగ్ అలవాటే లేదు, అయినా సరే నేను 14 kilometers నడిచేసాను. అంతా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని.
కాళ్ళ నొప్పులు అయితే రావు అని చెప్పను, ఖచ్చితంగా వస్తాయి. బట్ అవి 2 డేస్లో నాకైతే సెట్ అయిపోయాయి. ఇది వచ్చేసి చిన్న కోనేరు ఉంటుంది గుడి లోపల. అండ్ ఫుడ్ కూడా చెప్పాను కదా, మాకు టైం అయిపోతుంది అండ్ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. సో మేము టేస్ట్ చేయడం అవ్వలేదు. సో మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళారో కింద కమెంట్ చేయండి. అండ్ అరుణాచలంలో మీకు మంచిగా అనిపించిన ఎక్స్పీరియన్స్ కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. ఫైనల్లీ అరుణాచలం బ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో ఫైనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది అరుణాచలం. 1 డేలో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది, దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మంచిగా పులిహోర కూడా తిన్నాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.